తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. సో ఇప్పటికే దీని మీద అనేక చర్చలు జరిగాయి. ఈ కొద్ది గంటల్లోనే అనేక అంశాలు చాలామంది విశ్లేషకులు మాట్లాడారు. మీరు కూడా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వచ్చిన ప్రతి సందర్భంలో దాన్ని చీల్చి చెండాడాడు. మరొక్కసారి చీల్చి చెండాడాల్సినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి నేను కల్పించాడు. అనివార్యమైన పరిస్థితుల్లో మనల్ని నెట్టేశాడు. అందుట్లో చాలా దారుణమైన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేద్దాం. అందుట్లో ఉన్నటువంటి మంచి చెడుల తర్కాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అదొక అంశం అయితే, నిన్న అదే సందర్భంలో నారా లోకేష్ ప్రెస్ మీట్ కూడా చాలా సడన్గా అప్పటికప్పుడే ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ప్రెస్ మీట్ వచ్చింది. ఏం చెప్తాడా అని ఆసక్తిగా చూసిన వాళ్ళకి సింగపూర్ పర్యటన వివరాలు, దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాన్ని, తెలియని విషయాలను కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. సో దాని ద్వారా ఆయన ఇచ్చిన సందేశాన్ని కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ నిన్నటి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ప్రెస్ మీట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కానీ ప్రెస్ మీట్లు కానీ పెట్టిన ప్రతి సందర్భంలో కూడా యథాలాపంగా గుర్తుకొచ్చే ఇష్యూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నా బోటి వాళ్ళం ప్రతిరోజు యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటాం. మీలాంటి వాళ్ళు ప్రతిరోజు వివిధ అంశాల పట్ల నాలాంటి వాళ్ళతోటో లేకపోతే మీరు స్వయంగానో విశ్లేషించి మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో రాజకీయాలు చాలా ఫ్లాట్గా ఉంటాయి. ప్రభుత్వం డే టు డే అఫైర్స్ తప్ప సంచలనాత్మకమైన విషయాలు ఏమి ఉండవు. సరే, అయినా సరే ఏదో ఒక దాని గురించి మాట్లాడుతుంటాం కాబట్టి ఒక్కొక్కసారి ప్రజలకి పెద్ద ఆసక్తి కలిగించే అంశాలు అవ్వబవి. నిన్నటి వీడియో 10,000, 20,000, 30,000 వెళ్ళిన వీడియో కూడా మరుసటి రోజు 1,000, 2,000 కంటే రీచ్ అవుతాం. కారణం ఏంటంటే ప్రజలకు పెద్ద ఆసక్తి కలిగించే అంశాలు కావు. అలా రాజకీయాలు ఫ్లాట్గా ఉంటున్న ప్రతి సందర్భంలో కూడా యూట్యూబర్సో లేకపోతే కాలమిస్ట్లో, ఆఖరికి సోషల్ మీడియాలో కొంచెం రాయగలిగే వాళ్ళు, కొంచెం క్రియేటివ్గా పోస్టులు రాయగలిగే వాళ్ళకి పెద్ద కంటెంట్ ఏం లేదు అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ట్రోల్స్, మీమ్స్ పేజీలు నడిపే వాళ్ళకి కూడా అందరికీ ఆపద్బాంధవుడిలాగా, మీ అందరికీ రక్షకుడిలాగా నేనున్నా, మీకు కావాల్సినంతటి స్టఫ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, సదా మీ సేవలో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటన, ఒక ప్రెస్ మీటో పెడతాడు. ఇక అతను ప్రెస్ మీట్లో వదిలే జ్ఞానగుళికలు, అతను పర్యటనలో జరిగే వింతలు, విచిత్రాలు. వెనకటి రోజుల్లో మనకి ఈనాడు పేపర్లో ఆటలో అరటిపండు అని చెప్పని ఒక కాలం వచ్చేది. అలాగే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా ఏం విచిత్రాలు ఉన్నాయి, వాళ్ళ శ్రేణులు ఎలా వ్యవహరించారు, ఇతను ఏ విధంగా వ్యవహరించాడు, ఇవన్నీ ఒక 3-4 రోజులకు సరిపోయిన స్టఫ్ మన బోట వాళ్ళందరికీ ఇచ్చి వెళ్తాయి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నిన్నటి నెల్లూరు పర్యటన ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడనేది ఒక చర్చనీయాంశం. ఆ పరామర్శ అంటే ఎవరినైతే ఈయన పరామర్శిస్తున్నాడో అతను జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు జైల్లో ఉన్నాడు అనేది ఒక చర్చ. ఓహో, నిన్నటిదాకా మంత్రిగా పనిచేసి ఇటువంటి పనికిమాలిన పని చేశాడా, ఇందుకు జైల్లో ఉన్నాడా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఏమో అమాయకుడు ఆణిముచ్చు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా సహజంగా అతనికి కౌంటర్గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేశాడనేది కూడా చర్చనీయాంశం అవుతుంది కదా. ఖచ్చితంగా బాగా తెల్లగా మృదు స్వభావంలాగా కనిపిస్తూ ఉంటాడు. ఇతనిలో ఎంత అవినీతి దాగుందా, ఇంతటి వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డ నేపథ్యం ఉందా ఇతనికి అని చెప్పని ప్రజలు కూడా విస్తుపోయే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి స్థాయి ప్రజల్లో పలచం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఉంటాయి. ఇప్పుడు అతను అక్రమ క్వారీకి పాల్పడ్డాడు, ఫేక్ చెక్ పోస్ట్ పెట్టి టోల్ వసూలు చేశాడు. అసలు అంటే ఇతనే ఒక టోల్ ప్లాజా క్రియేట్ చేశాడు.
మనకి శ్రీకాంత్ది వినోదం సినిమా ఉంటుంది, అవును, దాంట్లో ఊటుటి బ్యాంక్ అని చెప్పని ఒక బ్యాంక్ పెడతారు, ఉత్తుత్తి బ్యాంక్ అని చెప్పని. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి ఊటుటి టోల్ ప్లాజా పెట్టేసి సంవత్సరాల తర్వాత దాని మీద రెవెన్యూ తిన్నాడు. ఇవాళ వాటి మీద విచారణ చేయకూడదంట, అరెస్టులు చేయకూడదంట, జైల్లో పెట్టకూడదంట. పైగా ఇన్ని క్వాడ్స్ తవ్వకాలు ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కేసులు ఏమున్నాయంటే ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చిందంట, సాక్షిలో వచ్చే పేపర్ క్లిప్పింగ్లు వదిలాడంట, వీటిని ఫార్వర్డ్ చేసినందుకు కేసు అంట అని చెప్పేసి అసలు చాలా సున్నితమైన అంశాలను తీసుకొస్తున్నాడు తప్ప అసలు విషయం చెప్పట్లా. అదే ఇప్పుడు ప్రజలు కూడా చర్చించుకుంటారు కదా, అరే జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ చిన్న కేసులే కదా, ఇటువంటి చిన్న కేసులకు 64 రోజుల పాటు జైల్లో ఉంటాడా అన్నప్పుడు అప్పుడు కదా అసలు నిజాలు ఏంటో బయటకు వచ్చేది. అప్పుడు కదా కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు సిసలు బాగోదు ఏంటి అనేది ప్రజల చర్చనీయాంశం అవుతుంది వాళ్ళ. కాబట్టి ఏంటంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆయన మానాన ఆయన ఉండనిస్తే ఆయన జైలుకి వెళ్ళింది, బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది కూడా పెద్దగా ప్రజలకు తెలియదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ వరకు వెళ్తున్నాడో, ఓహో ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి అంట. కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఎందుకున్నాడు, ఇది ఈ భాగవతాలన్నీ చేశాడంట. ఇవన్నీ ప్రజల్లో చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. అవును. అలాగే ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా కొన్ని విస్తుపోయే వార్తలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని చెప్పు తీసుకు కొట్టాడు అని చెప్పని, కాలేజ్ డేస్లో, యూనివర్సిటీ డేస్లో. కానీ వాస్తవంగా అసలు సిసలు సమాచారం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు రీసెర్చ్ స్కాలర్గా ఉన్న రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుని ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేటు కాదు, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. వాళ్ళిద్దరికి యూనివర్సిటీ ఎన్నికల్లో యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో ఘర్షణలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. ఆయనకి సీనియర్ కదా పెద్దిరెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారు 2 years సీనియర్. అలాగే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే విద్యార్థి రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన విద్యార్థి సంఘ ఎన్నికల్లో యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎలక్ట్ అయ్యారు. ఇక్కడ ఒక అంశం చెప్పాలి, 2009లో తెలుగుదేశం, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి మహాకూటమిగా పోటీ చేసినాయి ఉమ్మడి రాష్ట్రంలో. అలా పోటీ చేసిన సందర్భంలో రాజ్ ఆఫ్ కరప్షన్, అలాగే మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని తెలుగుదేశం పార్టీ 2 పుస్తకాలు ముద్రించింది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అవినీతి గురించి, అలాగే అప్పటి ఓబులాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల గురించి, ఆ అక్రమ తవ్వకాలలో సంపాదించిన అక్రమ డబ్బుతోటి రాజకీయాలను ఎలా శాసిస్తున్నారు, మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పి 2 బుక్స్ పబ్లిష్ చేశారు. మహాకూటమి తరఫున ఈ బుక్స్ని జాతీయ స్థాయి నాయకులకి ఇవ్వటం కోసం చెప్పని రాష్ట్రంలో 4 పార్టీల ప్రతినిధులు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా అక్కడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు ఆయన జాతీయ మీడియాకు ఒక విషయం చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నాము. నేను ఏఎస్ఎఫ్ని రిప్రజెంట్ చేసేవాడిని, చంద్రబాబు నాయుడు ఎన్ఎస్యుఏ నాయకుడిగా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ అనుబంధ సంస్థ. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు పదే మా మీదకి దాడికి వచ్చేవాడు అని చెప్పాడు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు చాలా పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్. మా 2 యూనియన్ల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవి. చంద్రబాబు నాయుడు విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నాడు అని చెప్పని జాతీయ మీడియాకు చెప్పారు. అక్కడెక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తావన రాలా. ఇక్కడ జరిగింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలో ఉన్న టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అంతేగాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమి విద్యార్థి రాజకీయాల్లో లేడు, చంద్రబాబు నాయుడు గారికి సమపార్టీ కూడా కాదు. అదే సుబ్రహ్మణ్యం నాయుడు గతంలోనే చెప్పాడు కదా వివరణ. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, అప్పుడు జరిగిన దానికి దృష్టిలో పెట్టుకొని ఎలా అయినా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పని, అంటే 1972, 73లో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని 53 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకుని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారంటున్నాడు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు. సహజంగానే ఒకప్పుడు చాలా దుందుడుకుగా ఉండే నాయకులు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వయసు రీత్యా సహజంగానే శాంతి కాముకులుగా మిగులుతారు.
ఒకనాడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఘర్షణపూరిత రాజకీయాలు చేస్తున్నా ఇవాళ ఆయన వయసు రీత్యా ఆనాటి కక్షలు కార్పణ్యాలు మెయింటైన్ చేయరు. ఖచ్చితంగా. కానీ 1978లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, 80లో మంత్రి ఆయన. అవును. అంటే 30 సంవత్సరాలకి ఆయన మంత్రి. ఆయన ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష తీర్చుకోవాలి అనుకుంటే ఆ రోజే తీర్చుకునేవాడు. యంగ్స్టర్, ఎస్, ఉరకలేసే రక్తం. అవును. అరే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా మీద దాడి చేశాడు కదా అనేది ఒకవేళ కక్ష తీర్చుకోవాలనుకుంటే, ఎందుకంటే నిజంగా జరుగుంటే అదే జరుగుంటే కానీ ఎక్కడ ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసే నైజం లేదు. ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, సిపిఐ రామకృష్ణ గారు జాతీయ మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారి విద్యార్థి రోజుల గురించి తెలియజేశారు. నారాయణ, సిపిఐ నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి విద్యార్థి దశ, అప్పటి రాజకీయాలు, ఆయన నైజం గురించి తెలియజేశారు. ఇదే సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నైజం గురించి ఈ మధ్యకాలంలో మనం ఎన్నికల ప్రచార సందర్భంగా ఇంకొక నాయకుడు ప్రస్తావించింది విన్నాం మనం. కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి మీద పోటీ చేసే సందర్భంలో ఆయన ఒక బహిరంగ సభలో 1కి 2 సార్లు 3 సార్లు బహిరంగ సభలో ప్రస్తావించాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి నాకు ఇప్పించు అని చెప్పని నన్ను వచ్చి కాళ్ళు పుచ్చుకున్నాడు. గెస్ట్ హౌస్లో నన్ను కాళ్ళు పుచ్చుకున్నాడు. కాళ్ళు పుచ్చుకొని మళ్ళీ మరుసటి రోజు పొద్దునొచ్చి రాత్రి ఏదైనా తాగిన తిమ్మిరిలో పుచ్చుకున్నానని చెప్పని అనుకుంటావేమో, కాదు నేను నిజంగానే పుచ్చుకుంటున్నా, నాకు ఆ పదవి ఇప్పించాను, మరుసటి రోజు పొద్దున మళ్ళీ వచ్చి పుచ్చుకున్నాడు అని చెప్పని బహిరంగ సభలో చెప్పాడు. అంటే ఒక పదవి కోసం నీకంటే వయసులో చిన్నాడిని కూడా వెళ్ళి నువ్వు కాళ్ళు పుచ్చుకునే నైజం నీ దయ్యున్న దగ్గర, నీకు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసే స్థాయి సామర్థ్యం నీకుందా? అంటే ఎవరికి ఏ విధమైన కితాబులు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలనుకుంటున్నాడు? అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఒక వీరుడిలాగా, చంద్రబాబు నాయుడు గారిని ఒక బీరుడిలాగా చిత్రీకరించాలని నీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ అదే జిల్లాకి సంబంధించిన సిపిఐ నారాయణ గారిది అదే జిల్లా, కిరణ్ కుమార్ రెడ్డి గారిది అదే జిల్లా. వాళ్ళిరువురు కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటనేది ప్రపంచానికి తెలియజేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఖరి ఏంటి, అతని నైజం ఏంటి అనేది కూడా, ఏ విధంగా కాళ్ళు పుచ్చుకునే నైజం అనేది కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏదో లేని కితాబులు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారిది కక్ష సాధింపు ధోరణి, ఎప్పుడో జరిగిన అవమానానికి దశాబ్దాల తరబడి గుర్తుపెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడతారు అని అంటే ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది. కక్ష పెట్టుకొని 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్చుకుంటున్నాడు అంటే అదే అంటే ఇప్పుడు ఆయన కక్ష తీర్చుకోవడానికి 53 సంవత్సరాల తర్వాత ఆగాల్సిన అవసరం ఏముంది? 1980లో తాను మంత్రిగా అయినాడే ఆ రోజే కక్ష తీర్చుకుని ఉండేవాడు కదా. ఒక పక్క చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఏం చెప్తారు అని అంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆర్థిక సహకారం అందింది. ఆయన పాలనా హయాంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదగటానికి చంద్రబాబు నాయుడు గారు తోడ్పాటు అందించారని చెప్పని చెప్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దయాదక్షిణ్యాలతో ఆయన నీడన ఎదిగిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవాళ వైసీపీ పార్టీలో చేరి, ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకొక అంశం కూడా ఏంటంటే, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేక గ్రూపు. సో అందుకని నేను ప్రోత్సహించాడన్న అందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు ఆ రోజుల్లో. ఓకే. ఇవాళ అవసరాల రీత్యా మొన్నటి 2014 బద్ధశత్రువు అంటారు కదా రాజశేఖర రెడ్డికి, బద్ధశత్రువు అంటారు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అదే అంటున్నా. ఇప్పుడు ఆ రోజుల్లో బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని, విజయలక్ష్మి గారిని అసెంబ్లీ వేదికగా ఎలా తోలనాడింది చూసాం. కానీ తర్వాత రోజులు అవసరాల రీత్యా అదే బొత్స సత్యనారాయణ, అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. కాబట్టి ఇవాళ నా దగ్గరకు వచ్చిన సీనియర్ నాయకులు కాబట్టి అని చెప్పని గతిరేక నువ్వు, వాళ్ళకి గతిరేక వాళ్ళు, ఒకరికొకరు కలిసి మెలిసి రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ గత చరిత్ర గురించి ఎవరికి తెలియదు అని చెప్పని, అసలు తండ్రికి బద్ధశత్రువైనటువంటి వ్యక్తిని చేరదీసి అంత ఆత్మీయత ఎందుకు పెంచుకున్నాడు? అసలు ఇది ఏమైనా లాజిక్ ఉందా? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, సాక్షాత్తు మా నాయన చనిపోవటానికి కారకులు అని చెప్పని రిలయన్స్ వాళ్ళని తోలనాడి, అదే ముఖేష్ అంబానీ గారికి రెడ్ కార్పెట్ పరిచి భోజనాలు పెట్టి సేవలు కప్పి ఆయన అడిగిన పరిమళనత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, మరి తన సొంత తోడబుట్టిన చెల్లెలు తన కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఆమెని పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని అవమానించి, తన సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే ఆ చిన్నాన్న కుమార్తె వ్యక్తిత్వానికి పాల్పడతా
ఆ హత్యకు బాధ్యులు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ చేసిన వ్యక్తులను కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎవరు తన ఎవరు మన అనేది లేదు. అతనిది అధికారమే పరమావధి, తన డబ్బు సంపాదనే పరమావధి, తన కేసుల ఉచ్చు నుంచి బయటపడటమే పరమావధి. అంటే 100కి 100 పాళ్ళు తల వెంట్రుక నుంచి అరికాలు చిటికిన వేలు గోరు దాకా నిలువెల్లా తాను అనే స్వార్థం నిండిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది, ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి 2019 నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభావంలో అతని ప్రచార ప్రలోభంతో అతనికి ఓటేసిన ప్రజలు కూడా 2024 వచ్చేటప్పటికి ఏ విధంగా తీర్పిచ్చింది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంశం గురించి మాట్లాడాం. తర్వాత ఇంకొక అంశం, ఇంకొక అడుగు ముందుకేసి నేను ఇంకొక మాట అన్నాడు. మా వాళ్ళు కూడా మంత్రుల్ని హత్యలు చేసేదాకా అనే ప్రస్తావన ఒకటి తీసుకొచ్చాడు. వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి హత్యల ప్రస్తావన అని చెప్పని. ఎవరిని హత్యలు చేయగలుగుతారు? ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు దేనికైనా నిన్నుంది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక స్టేజ్లో పోలీసుల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశాడు. లాఠీ చార్జ్ చేసి తుక్కు రాగొట్టారు ఒక్కొక్కళ్ళని. నా ఏలు ఇరిగింది, నా ఏలికి దెబ్బ తగిలింది, ఎస్పీ వచ్చి క్షమాపణ అదే తుక్కు రాగొట్టారు. ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు ఎవరైనా మర్యాద ఇస్తారు. సీనియర్ నాయకుడిగా వాళ్ళ నాయన హయాం నుంచి అక్కడ అనుభవం ఉన్న రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తిగా 6 సార్లు అక్కడి నుంచి నెగ్గిన మాజీ శాసనసభ్యుడిగా ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు నీకు మర్యాద ఇస్తారు. ఆ మర్యాద నిలుపుకోవటం నిలుపుకోకపోవడం అనేది నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు పరిద్దాటి ప్రవర్తిస్తుంటే ఎల్లకాలం చట్టం చూస్తూ ఊరుకోదు. పోలీస్ డిపార్ట్మెంటు నువ్వు ఏ తప్పు చేసినా ఉపేక్షించి ఉదాసీనత ప్రదర్శించరు, చట్టపరంగా చర్యలు తీసుకునే తీరుతారు. ఇంకొక మాట మాట్లాడుతున్నాను నిన్న, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. ఇటువైపు వాళ్ళు ఏదైనా అభ్యంతరకర పదజాలంతో విమర్శ చేస్తే అటువైపు వాళ్ళు కూడా అదే విధమైన అభ్యంతరకర పదజాలంతో విమర్శ చేసుకుంటారు తప్ప ఈ విధంగా ఇళ్ల మీద దాడులు చేస్తారా అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి మతిమరుపు వచ్చింది అనుకుంటున్నాడా? రాష్ట్ర ప్రజలకు మతిమరుపు వచ్చింది అనుకుంటున్నాడా? ఇప్పుడు పట్టాభి ప్రెస్ మీట్లో ఒక అభ్యంతరకర పదం వాడాడు అని చెప్పని ఏకైక పట్టాభి ఇంటి మీదకి దాడికి వెళ్ళింది ఎవరు? ఇవాళ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి జరిగిన నష్టం కన్నా ఆ రోజు పట్టాభింట్లో 7 సంవత్సరాలు తన కుమార్తె ఉంది, ఇంకెవరు లేరు. అయినా సరే నిర్దాక్షిణ్యంగా ఆ 7 సంవత్సరాల పసిపాప ముందు ఆ ఇంట్లో ఎన్ని విధ్వంసాలకు పాల్పడాలో అన్ని విధ్వంసాలకు పాల్పడ్డారు కదా. మరి అదే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు కదా. ఈ విధంగా మాట్లాడటం తప్పు అని చెప్పని పట్టాభి తలుపులు బద్దలు కొట్టి మరి తను అరెస్ట్ చేసి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు కదా. మరి ఇవన్నీ చేయించిన జగన్మోహన్ రెడ్డి మరుసటి రోజు పోలీస్ కమెమరేషన్ మీట్లో అసందర్భంగా అక్కడ పోలీసుల సంస్మరణ దినోత్సవం, అక్కడ పోలీసులకు సంబంధించిన ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏదైనా వెసులుబాటు కల్పిస్తుంటే వాటి గురించి చెప్పాలి. విధుల్లో ఉండి అసూలు బాసిన పోలీసులకి నివాళులు అర్పించాలి. ఈ లక్ష్యంతో ఏర్పాటు చేసిన సభ. అక్కడికి వెళ్ళి నువ్వు పట్టాభి నన్ను ఈ మాట అన్నాడు, ఈ మాటకి అర్థం ఇది, నన్ను ఈ అర్థం వచ్చి ఆ మాటతో పట్టాభి నన్ను విమర్శించాడు కాబట్టి మా శ్రేణులకి బీపీ వచ్చి వాళ్ళు తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేశారు అని చెప్పని జరిగిన దాడిని సమర్థించుకున్నావు కదా. మరి ఆనాడు ఆ విధంగా సమర్థించుకొని ఆ విధమైన అర్థాలు నీకు నువ్వు అక్కడ జరిగిన ఆ వ్యాఖ్యకి నీకు నువ్వే అర్థాలు తీసి ఈ విధంగా మా వాళ్ళకి బీపీలు వచ్చి జరిగిన దాడి ఇది అని చెప్పని సమర్థించుకున్న నీకు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి అంటే ప్రశాంతి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడినా వాళ్ళ శ్రేణులు కూడా బీపీ వచ్చిందనుకో, వాళ్ళ శ్రేణులు కూడా బీపీ వచ్చే ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పని ఇప్పుడు సమర్థించుకో. అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి జస్టిఫైడ్ అన్నావు, గన్నవరం తెలుగుదేశం కార్యాలయాన్ని దహనం చేస్తే జస్టిఫైడ్ అన్నావు, మాచర్ల తెలుగుదేశం కార్యాలయాన్ని దహనం చేస్తే జస్టిఫైడ్ అన్నావు. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగితే మాత్రం ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డిని బాధితుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఒకే స్టాండ్ మీద నిలబడు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే లేదు నాయకుల అభ్యంతరకర పదజాలంతో విమర్శలకు పాల్పడితే నాకు దాడి చేసే హక్కు ఉంది అని చెప్పి నువ్వెలా ఫీల్ అవుతా ఉన్నావో అదే పరిస్థితులు పరిణామాలు నీ నుంచి కూడా ఆ విధమైన వ్యాఖ్యలు వచ్చినప్పుడు నీకు కూడా అదే విధమైన స్పందన తెలియజేసే హక్కు నీ ప్రత్యర్థులకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ నీకు మాత్రమే నీకు మాత్రమే వెసులుబాటు ఉంది, నీకు మాత్రమే ఏం చేయడానికైనా హక్కు ఉంది అని చెప్పానంటే అన్ని సందర్భాల్లో చెల్లుబాటు కాదు. ఆ రోజు మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఏ అభ్యంతరకర పదజాలంతో ఏ విమర్శలు చేసినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు మైకి దొరికిన ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీడియా సంస్థలను కలిపి దుష్ట చతుష్టయం అని చెప్పని
ప్యాకేజ్ స్టార్ అని, మ్యారేజ్ స్టార్ అని చెప్పని, దత్తపుత్రుడు అని చెప్పని అవమానించే ప్రయత్నం చేసిన, కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు అనే పదజాలంతో మీరు విమర్శలు చేసిన, లోకేష్ని, బాలకృష్ణ గారిని కూడా వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డా కూడా ఆ రోజు మీ అధికారం మాటను మీరు కాపాడబడ్డారు. అన్ని సందర్భాల్లో ఇదే అధికారం అండగా నిలబడదు. ఖచ్చితంగా పరిస్థితులు, పరిణామాలు వికటిస్తాయి. వికటించిన రోజున మీరు చేసిన వ్యాఖ్యలకి మూల్యం చెల్లించుకొని తీరాల్సి వస్తుంది. రైట్ సార్. మన రెండో అంశం చూసుకున్నట్టయితే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అలా సాగితే, ఆయన పర్యటన అలా సాగితే, అసలు ముందస్తు సమాచారం లేకుండా వచ్చినటువంటి లోకేష్ ప్రెస్ మీట్లో చాలా అంశాలు, సింగపూర్ అసలు ఎందుకు వెళ్ళారు, ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏం రాబోతుందనే అంశాలతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గతంలో రాష్ట్రాన్ని ఏ రకంగా దెబ్బ కొట్టాడు, ఏ రకంగా ఇప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వివరించి చెప్పే ప్రయత్నం అయితే లోకేష్ చేశారు. సో ఆయన వ్యాఖ్యల పట్ల మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పెంచి పోషించబడుతున్న కొందరు కిరాయి మేధావుల ముఠా ఉన్నారు. వీళ్ళు దాదాపుగా దశాబ్ద కాలం పైగా, ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారో, విభజిత రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో, ఆనాటి నుంచి రాష్ట్ర రాజధానికి ఒక రూపం ఇవ్వాలి అని చెప్పని, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన కోసం పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి అని చెప్పని, అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ దక్షిణాదిలో అట్టడుగు స్థాయిలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ని మిగిలిన దక్షిణాది రాష్ట్రాల సరసన చేర్చడం కోసం చేసే ప్రయత్నాల్లో ప్రతి సందర్భంలో ఏదో ఒక రకమైన మోకాలడ్డే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. రాజధాని నిర్మాణం సజావుగా జరగకూడదు అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. తర్వాత సింగపూర్ కన్సార్షియంకి స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో చేసిన కేటాయింపుల మీద ఆదిత్య కన్స్ట్రక్షన్స్, తోట చంద్రశేఖర్ ద్వారా కోర్టులో కేసులు వేయించారు. అలాగే ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వద్దు అని చెప్పని ప్రపంచ బ్యాంకుకి మెయిల్స్ పెట్టారు. ల్యాండ్ పూలింగ్కి సహకరించకుండా ఉంచడం కోసం అక్కడ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ అరటి తోటలు తగలబెట్టించారు. అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగకున్నా కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పని ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎవరి భూములు ఆక్రమించుకున్నా, ఎవరి భూములు దౌర్జన్యంగా సేకరించుకున్నా కూడా ఆ విధమైన బలవంతపు దౌర్జన్యపు సేకరణ జరుగుతుంది అని చెప్పని దుష్ప్రచారాలు చేశారు. ఈ విధమైన దుష్ప్రచారాలు చేయటం అనేది వైసీపీ పార్టీ ఆనాటి నుంచి ఈనాటికి అలవాటుగా కొనసాగిస్తూ వస్తున్న ప్రక్రియ. 2019కి ముందు రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వడానికి సంకల్పించి వాళ్ళు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంగా వాళ్ళకి తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారు. పర్యావరణ విధ్వంసం జరుగుతుంది అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కేసులు వేశారు. వీటిని అన్నిటినీ అధిగమించి రాజధాని నిర్మాణానికి పూనుకున్న తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో చూసాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ రాష్ట్ర రాజధాని పట్ల, ఆయనకి అధికారం కట్టబెట్టిన ప్రజలకి క్షేమం పట్ల, యువతకి ఉపాధి కల్పన పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది అనేది 5 సంవత్సరాలు పాలకుడిగా ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రజలకు ఏం వాగ్దానం చేశారు, యువతకి ఏం వాగ్దానం చేశారు, ఉద్యోగస్తులకి ఏం వాగ్దానం చేశారు, ఆఖరికి సమాజంలో చాలా చిరుద్యోగులుగా పరిగణించబడే సర్వశిక్ష అభియాన్ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, వీఆర్ఏలు వంటి వాళ్ళకి ఏ విధమైన ప్రయారిటీ ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చిన మాటలు ఏ స్థాయిలో నిలబెట్టుకున్నారు అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాతే 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రజలు నాకు ఎందుకు ఈ విధంగా తీర్పు ఇచ్చారు అని చెప్పని రికగ్నైజ్ చేసి మళ్ళీ తిరిగి తనలో ఉన్న లోపాలను చక్కదిద్దుకొని అదే ప్రజలకు చేరువు కావాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏ స్థాయిలో కూడా జరగటం వల్ల అతను ఆనాటి నుంచి ఈనాటికి కూడా నేను చాలా ఆరోగ్యకరమైన రాజకీయాన్ని నడుపుతూ ఉన్నా, ప్రజలు ఎన్డీఏ కూటమి ఇచ్చిన వాగ్దానాలతోటి ప్రలోభపడి మోసపోయి నాకు వ్యతిరేకంగా ఓటేశారనుకుంటున్నాడు తప్ప 5 సంవత్సరాల పాలకుడుగా నీ పాలనా తీరు, నీ పాలనా దక్షత, నీ పాలన వాళ్ళ జీవితాల మీద చూపించిన ప్రభావం పట్ల అనుభవంతో, అవగాహనతోటి ప్రజలు ఓటేశారనేది మర్చిపోతూ ఉన్నాడు. మర్చిపోయి ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని, ఈరోజు నేను యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్తో మాట్లాడాను, అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయమని చెప్పని ఆహ్వానించాను అని చెప్పని ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే
యూట్యూబ్ అకాడమీ అమరావతిలో ఏర్పాటు చేస్తారా చేయరనేది తర్వాత సంగతి. కానీ ఆ ట్వీట్ చేయగానే దాని కింద యూట్యూబ్ అకాడమీ వాళ్ళని ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఒక ట్వీట్ చేశారు. ఏమని? అమరావతిలో మహిళలకు భద్రత లేదు, అమరావతి ముంపు ప్రాంతం, అమరావతిలో మీ కార్యాలయాన్ని కనుక ఏర్పాటు చేసిన పక్షంలో మీ మహిళా సిబ్బంది ధైర్యంగా విధులకు హాజరు కాలేరు, వాళ్ళ భద్రత ప్రమాదంలో ఉంది. కాబట్టి మీరు యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయదలుచుకుంటే హైదరాబాద్ వంటి ప్రాంతాల పరిగణలోకి తీసుకోండి తప్ప అమరావతిలో ఏర్పాటు చేయొద్దు అని చెప్పని వాళ్ళు యూట్యూబ్ అకాడమీని ట్యాగ్ చేస్తా వాళ్ళు పోస్ట్ రాశారు. అంటే వాళ్ళ నైజం అది. ఇవాళ మీకు వలస లేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాను 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాను 2019లో యువతకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి నెరవేర్చని పర్యవసానం 2024లో జగన్మోహన్ రెడ్డిని కాదు అని యువత 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన ఎన్డీఏ కూటమి వాగ్దానాన్ని నమ్మి వాళ్ళు వెనక నడిచారు. ఇవాళ ఎన్డీఏ కూటమి తాను చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఇవాళ 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాల్సిన బాధ్యత తమ మీద ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతం కావడానికి మార్గం సుగమం చేస్తూ మెరుగైన పాలసీస్ని అడాప్ట్ చేసుకున్నారు. అలాగే వివిధ దేశాలు ప్రాంతాలు పర్యటిస్తూ ఉన్నారు, పారిశ్రామిక సంస్థలను ఒప్పిస్తూ ఉన్నారు, పారిశ్రామిక ఒప్పందాలు ఖరారవుతూ ఉన్నాయి, ఎస్ఐబిపి నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టులు క్లియరెన్స్ ఇస్తూ ఉన్నారు, కేబినెట్ అప్రూవల్ చేస్తూ ఉంది, వాళ్ళకి భూమి కేటాయింపులు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన వెసులుబాట్లు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో లక్షలాది కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారవుతున్నాయి. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక ఎలా అయితే 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారిని ఒక డిఫాల్టర్గా చిత్రీకరించాలి, అలా చిత్రీకరించడం ద్వారా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకుంటున్న వైసీపీ పార్టీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనితీరు 100% వాళ్ళ ఆశలని నిరాశలు చేసే దిశగా కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకొని యువతకు ఉపాధి కల్పన కనుక చేసిన పక్షంలో శాశ్వతంగా రాజకీయంగా తమ దారులు మూసుకుపోతాయని చెప్పనే ఒక దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోకేష్ నేను చెప్పింది అదే. తాము సింగపూర్లో పర్యటిస్తూ ఉన్నాం, అక్కడ వివిధ సంస్థలతోటి చంద్రబాబు నాయుడు గారు 26 కార్యక్రమాల్లో పాల్గొన్నారు, నేను 35 కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఇండస్ట్రీ మినిస్టర్ భరత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు కూడా వారు వివిధ వర్గాల ప్రజలతోటి వివిధ సంస్థలతోటి వారందరూ కూడా మమేకం అయ్యి రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడానికి మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఐఏఎస్లతోటి సీనియర్ అధికారులతోటి మేము పర్యటిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉన్నాం, వాళ్ళకి సందేహాలు నివృత్తి చేస్తూ ఉన్నాం, వాళ్ళని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నాము. కానీ మేము ఈ ప్రయత్నంలో ఉండగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11:30 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిలువుగాళ్ళ మీద నిలబడి అక్కడ సంస్థలతోటి ప్రతినిధులతోటి చర్చలు జరుపుతూ ఉండగా వారి సందేహాలు నివృత్తి చేస్తూ ఉండగా ఇక్కడి నుంచి రాష్ట్రంలో అస్థిర పాలన ఉంది, త్వరలో అధికార మార్పిడి జరగబోతుంది, కాబట్టి మీరు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే విషయంలో పునరాలోచించుకోండి అని చెప్పని మురళీకృష్ణ అనే వ్యక్తి ద్వారా మెయిల్స్ పెట్టించారు. ఎవరి మురళీకృష్ణ అని చెప్పని ఆరాధిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోటి వాళ్ళ సంస్థలో పనిచేసే సిబ్బందితోటి సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తిగా నిర్ధారణ అయింది. ఇటువంటి ప్రయత్నాలు పదే చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని కట్టడి చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటువంటి చర్యలను కూడా అధిగమించి సింగపూర్ ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకోకుండా 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి మాతో ఒప్పందం చేసుకున్నారని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సింగపూర్కి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏంటి, ప్రభుత్వం ఏంటి, ఆయన పాలనా తీరు ఏంటి అనేది ఒక అవగాహన ఉంది. కారణం ఏంటి అంటే 2019కు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో చేసుకున్న స్విస్ ఛాలెంజ్ మీద ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా నిర్దాక్షిణ్యంగా రద్దు చేసుకొని వాళ్ళని ఇక్కడి నుంచి తరిమికొట్టడం జరిగింది, వాళ్ళ మీద నిందలు మోపడం జరిగింది. దాంతో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ కొత్తగా ఎవరు పరిచయం చేయవసరలా. అటువంటి అనుభవం వాళ్ళకున్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న ఈ మెయిల్స్ని, ఇప్పుడు వస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఠా ఈ వ్యవహారశైలిని వాళ్ళు 100% పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము వాళ్ళ ప్రతిపాదనలతోటి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేస్తా, వాళ్ళ సానుకూలత వ్యక్తం చేసి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇదే అంశాన్ని లోకేష్ చెప్తూ రాష్ట్రంలో మేము చేసిన వాగ్దానానికి అనుగుణంగా మేము మా వాగ్దానాలు నిలుపుకునే దిశగా యువతకు ఉపాధి కల్పన దిశగా
లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు తీసుకుని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నాలను అడ్డుకోవడానికి, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ అనుయాయులతోటి ఈ విధమైన కుయుక్తులకు పాల్పడుతూ ఉన్నారని కూడా తెలియజేయడం జరిగింది.